ఇష్టకామేశ్వరి దేవి అంటే ఇష్టమైన కోరికలను నెరవేర్చే మాత అని భక్తుల నమ్మకం. దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అభయారణ్యంలో ఈ ఆలయం ఉంది. ఈ అమ్మవారి దర్శనం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. టికెట్స్ ఆఫ్లైన్లోగాని ఆన్లైన్లోగాని తీసుకోవాలి. ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకునేవారు నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర ప్రతిరోజు ఉదయం 8 గంటలకు టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే. ఈరోజు టికెట్స్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయం రైడ్కు వెళ్ళాలి. టికెట్స్ తీసుకునేవారు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఐడి మీద 3 టికెట్స్ మాత్రమే ఇస్తారు. 8 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఒక టికెట్ ధర 1000 రూపాయలు. ఈ కౌంటర్ శిఖరం దగ్గర ఉంది. ఆన్లైన్లో టికెట్స్ తీసుకునేవారు 5 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రైడ్ ప్రారంభమవుతుంది. మొత్తం 15 జీపులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరుతాయి. ఒక జీపులో 8 మంది మాత్రమే కూర్చోవాలి. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి అడవి మార్గము ద్వారా ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో జీపులు ఆపుతారు. మార్గమధ్యంలో జంతువులు తిరిగే ప్రదేశం కాబట్టి ఎక్కడ కూడా ఆపరు.
బాగా డెవలప్ అయ్యేది అన్ని విలేజ్. ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చుట్టూ చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటుంది. ప్రకృతి, నిశ్శబ్దం, భక్తి భావన కనిపిస్తాయి. పూర్వకాలంలో సిద్ధులు మాత్రమే పూజించేవారు ఈ దేవిని. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా దర్శించుకోవచ్చు. ఇష్టకామేశ్వరి దేవి యొక్క విగ్రహం చతుర్భుజ రూపంలో ఉంటుంది. 2 చేతులతో తామర మొగ్గలు, మరో 2 చేతులలో ఒక చేతిలో శివలింగం, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు ఉంటుంది. దీపపు వెలుగులో ఆమె దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. అమ్మవారి నుదుట బొట్టుపెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం భక్తులలో అధికంగా ఉంది. అమ్మవారి నుదురు మనిషి నుదురులాగా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం.